ఆల్ టైమ్ ఫేవరెట్గా ఆమ్లెట్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, అందరికీ చాలా ఇష్టం. కానీ ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఆమ్లెట్ ఎంత బాగా వస్తుందో, మనం ఇంట్లో వేసిన ఆమ్లెట్ వాసన పక్కింట్లోకి కూడా వస్తుందన్నమాట. వాళ్ళు కూడా ఈజీగా చెప్పేస్తారు మీరు ఈరోజు ఇంట్లో ఆమ్లెట్ వేశారా అని. అంత బాగా స్మెల్ వస్తుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా చాప్ చేసిన వాటిలోకి కాస్త ఉప్పు వేసేసుకోవాలి. అలాగే నేను 2 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. వాటికి సరిపడా ఒక ½ టేబుల్ వరకు కారం, కాస్త పసుపు వేసేసుకొని ఉల్లిపాయ నుంచి నీరు బయటకు వచ్చేంత వరకు మనం చేయితో మంచిగా స్మాష్ చేయాలండి. అప్పుడు నీరు ఒక్కసారి బయటకు వచ్చింది అంటే ఈ మసాలాలన్నీ ఉల్లిపాయకి మంచిగా పట్టాయి అన్నమాట. చూసారా ఎంత బాగా నీరు బయటకు వచ్చిందని. ఇలా నీరు వచ్చిన తర్వాత దీంట్లోకి నేను కొత్తిమీర, ఒక చిన్న సైజు మిరపకాయని రౌండ్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. వీటిని కూడా వేసేసి వీటితో పాటుగా నేను ఇక్కడ కాస్త జీరా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. వేసి అంత మంచిగా కలిపేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి 2 కోడిగుడ్లకు సరిపడా మిశ్రమాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ కోడిగుడ్లను క్రాక్ చేసి ఇందులో అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని దీంతో పాటుగా నేను ఇక్కడ కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఆమ్లెట్ ఉంటుంది. అంతా మంచిగా కలిపేసి దీన్ని ఒక 10 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. అప్పుడు మసాలాలన్నీ గుడ్డుకు పట్టి మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ద ఇండస్ వ్యాలీ వాళ్ళ క్యాస్ట్ ఐరన్ తవా పైన ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఇది నాన్ స్టిక్గానే ఉంది, ప్రమోషన్ అని కాదు, కానీ బాగా పనిచేస్తుందన్నమాట. బాగా మంచిగా నీట్గా వస్తున్నాయి ఆమ్లెట్స్ వేస్తే, దోశ వేస్తే నాన్ స్టిక్గా మంచిగా వస్తున్నాయండి. దీంట్లోకి నేను ఆయిల్ వేసేసుకొని ఇలా ఆమ్లెట్ మిశ్రమాన్ని అంతా సెట్ చేసి వేసేసుకున్నానండి. వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పెట్టేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్న ఉల్లిపాయ అంతా మంచిగా ఉడికేసి ఇది మంచి సువాసన వస్తుందనమాట. ఒక్కసారి మంచి స్మెల్ బయటకు వచ్చినప్పుడు మనం మూత తీసేసి దీన్ని మీడియం ఫ్లేమ్కి మార్చేసుకొని దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి. చూసారా పక్క నుంచి ఎంత ఈజీగా ఒక్క వైపు కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. నాన్ స్టిక్ కుక్వేర్ కంటే ఇలా క్యాస్ట్ ఐరన్ కానీ లేదా ఐరన్ కానీ ఇలా స్టీల్వి ఏవైనా వాడుకోవచ్చండి. నాన్ స్టిక్ అంత మంచిది కాదు, అందుకని ఇలా నేనైతే క్యాస్ట్ ఐరన్లో వేసుకున్నాను. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా మంచిగా కాలుస్తుంటే ఇల్లంతా గుమగుమలాడుతూ వాసన అయితే ఎంత బాగుందో, అంత సూపర్గా వచ్చింది ఆమ్లెట్ అయితే. తర్వాత ఇంకో వైపు కూడా మంచిగా కాల్చేసుకొని తీసి ప్లేట్లో వేసుకొని వేడి వేడి అన్నంలో దీన్ని పెట్టేసుకొని పప్పు కానీ సాంబార్ కానీ పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది. లేదా ఉత్త అన్నంలో కూడా ఆమ్లెట్ని కలిపి తిన్నా కూడా మంచిగా ఉంటుంది. నాకైతే ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్ ఆమ్లెట్. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి బాగుంది అని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.